వెల్కమ్ టు సుమన్ టీవీ. విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. చిత్తూరు నగరంలో పలు చోట్ల ఆయన తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. చిత్తూరు నగరంలో ఉన్న పాఠశాలలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలలో తన సిబ్బందితో దాడులు చేసి నిషేధిత వస్తువులు ఏమైనా అమ్ముతున్నారా, అలాగే విద్యార్థులకు మాదక ద్రవ్యాలను ఏమైనా సప్లై చేస్తున్నారా అనే వివరాలు ఆరా తీశారు. అక్కడ చేసిన దాడుల్లో పాఠశాలకు 100 మీటర్ల పరిధిలో ఉన్న దుకాణాలలో పొగాకు నిషేధిత వస్తువులను అమ్ముతుండటంతో దాడులు చేసి వాటిని సీజ్ చేసుకుని వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారో ఆయన మాటలను తెలుసుకుందాం రండి. ఆంధ్ర రాష్ట్ర గౌరవ డీజీపీ గారు రాష్ట్రంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాల వినియోగం ఉండకూడదని, అదేవిధంగా ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలు 100 గజాల విస్తీర్ణం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న షాపుల్లో ఎక్కడే కానీ పొగాకు ఉత్పత్తులు ఏవే కానీ మత్తు పదార్థాలు కానీ పొగాకు ఉత్పత్తులు కూడా వాడక నిషేధం అనేసి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. అలాగే దీనికి ప్రత్యేకంగా ఈగిల్ టీం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ యాకే రవికృష్ణ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వీటి మీద దర్యాప్తు చేయడం, వీటికి ఉపయోగించే వాళ్లే కాకుండా వాళ్ళకి సప్లై చేసేవాళ్ళు కానీ వాళ్ళకి ఎవరు చేరవేస్తున్నారు అనేది కూడా విచారించడం జరుగుతుంది. ఇందులో భాగంగా గత నెలలో ఒకసారి గాండ్లపల్లి మున్సిపల్ హై స్కూల్లో చిన్నపిల్లలు కూడా బాగా అలవాటు పడ్డారనేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి పిల్లలను కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళకి టీచర్స్కి పిల్లలకంతా కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. పిల్లల తల్లిదండ్రులు కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది. గతంలోనే దాదాపు 3-4 సార్లు రైడ్ చేసి ఈ టొబాకో ఉత్పత్తులు ఏవైతే వాళ్ళు అమ్ముతున్నారో వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. చిత్తూరు జిల్లా ఎస్పీ గారు గౌరవ తుషార్ టుడి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము జిల్లా మొత్తం కూడా ఈ కోప్టా యాక్ట్ కింద మేము తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. ఈ తనిఖీల నిర్వహణలో భాగంగా గాండ్లపేట మున్సిపల్ హై స్కూల్, వరదపనాయుడు మున్సిపల్ హై స్కూల్, శాంతపేట మున్సిపల్ హై స్కూల్, ఇంకా చుట్టుపక్కల ఉన్న ఏవైతే స్కూల్స్ ఉన్నాయో ఈ స్కూల్స్ పరిసరాల్లో ఉండే ఈ 100 గజాల విస్తీర్ణంలో ఏవైతే షాప్స్ ఉన్నాయో అక్కడ మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి దాదాపు మేము 15 షాపులు మేము తనిఖీలు చేస్తే అందులో ఈ టొబాకో ఉత్పత్తులు, తంబాకు కానీ పొగాకు కానీ ఉత్పత్తులన్నీ కూడా సిగరెట్లు, బీడీలు, హ్యాండ్స్ ఇవన్నీ కూడా మా తనిఖీల్లో దొరికాయి. సో వాళ్ళ మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న పసి వయసులోనే వాళ్ళు ఇటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వాళ్ళకి భవిష్యత్తు అనేది అంధకారం అయిపోతుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏది ఎదుగుదల అనేది లేకుండా అయిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా దీన్ని ఖండించండి. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా విన్నపం, మాకు సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా పెడతాం, మేము చర్య తీసుకుంటాం. ఇటువంటి సమాజానికి కీడు జరిగే కార్యక్రమంలో మనం దాన్ని ఖండించే దిశగా ప్రజలు కూడా మాతో పాటు సహకరించాలనేసి అందరినీ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.